దీంట్లోది కొంచెం గ్రేవీ తీసుకుందామండి. ఇలా ఇది తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ రైస్ ఉందిగా, రైస్ని దీంట్లోకి వేసేసుకుందాము. కొంచెం కొత్తిమీర వేసుకోండి. తర్వాత రైస్ మొత్తము దీంట్లోకి వేసేసుకోండి. వేసుకొని మంచిగా సెట్ చేసుకోండి. చాలా బాగా వచ్చిందండి రైస్ అయితే. కర్రీ కూడా సూపర్ గ్రేవీ అయింది. ఇప్పుడు పైనుంచి మనం కొంచెమంతా పుదీనా, తర్వాత కొత్తిమీర, ఆల్రెడీ ఆయిల్ బాగుంది దాంట్లో, నేను ఎక్కువ వేయట్లేదండి, 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. ఆల్రెడీ